ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభాం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. అయ్యా, ఇందాకే అన్నారు సీతా కళ్యాణము అని చెప్పేసి రామాయణం కాలం నుంచి అని చెప్పి వారు ఇందాక వశిష్ఠ స్థానంలో ఉన్నటువంటి స్థానాచార్య స్వామి వారు వివరించడం జరిగింది. ఆనాడు మనకి ఈ శివధనస్సు దక్షయజ్ఞం సమయంలో శివుడు ధరించి దేవతలందరినీ కూడా చావగొట్టేట. ఆ సందర్భంలో వాళ్ళందరూ ప్రార్థిస్తే ఆ ధనస్సును ఇవ్వటం జరిగింది. దేవతలు దేవరాతుడు అనేటువంటి వారికి ఇచ్చారు. అలా దేవరాతుడికి అనేటువంటి వారికి ఇచ్చిన తర్వాత ఆ వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ధనస్సుని తీసుకుని వచ్చారు, దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగా ఉన్నటువంటి సందర్భంలో వీర్యశుల్కంగా అని చెప్పేసి వారే చెప్పారు. సీతా కళ్యాణానికి వీర్యశుల్కం అని చెప్పారు కాబట్టి అది తర్వాత ఎవరు వరుడు అనేటువంటి నిర్ణయించడం ముందు కాబట్టి సీతా కళ్యాణం అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ తరువాత సాధారణంగా ఎక్కడైతే వివాహం జరుగుతుందో, అంటే మనం చూసినట్లయితే సంప్రదాయంలో వధువు ఎక్కడైతే ఉంటుందో వరుడు అక్కడికి వచ్చి కన్యాదానాన్ని స్వీకరించడం జరుగుతుంది. అలాగా వారు అక్కడి నుంచి వేంచేశారు. అలాగా వేంచేసినటువంటి వారి యొక్క గుణగణాలను మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన పక్షంలో ఉన్నారు కాబట్టి మన మిథిలా నగరంగా మనం భావిస్తాం. ఇదంతా కూడా ఇక్కడ అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ జనక మహారాజ పక్షం వాళ్ళు, అలాగే మిగతా అంతా కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ దంపతుల యొక్క పక్షంలోనే ఉన్నారు. ఇలా ఉన్నటువంటి వీరు ఎవరైతే ఉన్నారో మనకి కన్యాదానం చేయాలంటే ధర్మశాస్త్రం కొన్ని లక్షణాలను చెప్పింది. ఏ ఏ లక్షణాలు వరుడుకుంటే కన్యాదానం చెయ్యాలి అని. కులం శీలం వపుర్విద్య వయోవిత్తం సనాథత అనేటువంటి 7 లక్షణాలు ఎవరికైతే కలిగి ఉంటాయో అదుగోండి ఆ 7 లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారికి కన్యని దానంగా చేయండి అని చెప్పింది. సరే, ఏ లక్షణాలు ఉండకూడదో కూడా వివరించింది. సుమారు 17, 32 ఆయా గ్రంథాలను బట్టి అవన్నీ ఉంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ వారు ఒప్పుకుంటూ మా రామచంద్రుణ్ణి అన్నారు. మా వంశం ఏదయ్యా అంటే ప్రసిద్ధి పొందినటువంటి పురాణ ప్రసిద్ధి పొందినటువంటి చంద్రవంశము. ఈ చంద్రవంశం ఏంటి అంటే చల్లని వంశము. ఎలాగయ్యా అంటే చంద్రుడు ఆహ్లాదకారకుడు. ఆ చంద్రుడి వల్లే మొత్తం మనకి పగటిపూట ఎలాగైతే సూర్యుడి వల్ల నీలలోహిత చర్య జరుగుతుందో ఓషధీ విశేషాలన్నీ కూడా పులికిపుచ్చుకునేటువంటి సమయం ఏదయ్యా అంటే రాత్రిపూట చంద్రుడి వల్లే జరుగుతుంది. అదుగోండి అటువంటి గొప్పనైనటువంటి ప్రపంచానికి భూమికి అయస్కాంత శక్తిని కూడా ఇచ్చి వాతావరణానికి కారకుడైనటువంటి గ్రహంగా చెప్పబడేటువంటి గొప్పనైనటువంటి చంద్రవంశంలో మా అమ్మాయి సీతమ్మ వారు జన్మించారు. అటువంటి గొప్పతనం మా వంశానికి కూడా ఉన్నది. వారు ప్రతాపానికి ప్రకాశానికి అన్నారు. అలాగే మా ప్రసన్నతకి కూడా మా చంద్రవంశం చాలా ప్రసిద్ధి పొందినటువంటిది. అటువంటి గొప్పనైనటువంటి వంశంలో మా అమ్మవారు జన్మించారని చెబుతున్నాం.